నెక్స్ట్ స్టెప్ ఈస్ సపరేషన్ ఆఫ్ ది లెక్సికల్ అనలైజర్ ఫ్రమ్ ది సింటాక్స్ అనలైజర్. దాని తర్వాత మనం టోకెన్స్, లెక్సిమ్స్ అండ్ ప్యాటర్న్స్ని డిఫైన్ చేస్తాము. అండ్ నెక్స్ట్ లెక్స్ ఎర్రర్స్ని చెక్ చేస్తాము. లెక్సికల్ ఎర్రర్స్ చెక్ చేస్తాము. సో ఫస్ట్ దాంట్లో మనకు వచ్చి 6 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఇది ఫంక్షన్ ఏంటిదంటే స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. దాని తర్వాత ఏమన్నా కమెంట్స్ ఉన్నాయనుకో అవి రిమూవ్ చేస్తుంది. అండ్ దాని తర్వాత ఏమైనా వైట్ స్పేస్ ఉంటాయి కదా, లైక్ బ్లాంక్ స్పేస్ కానీ ట్యాబ్ స్పేసెస్ కానీ ఉంటాయి కదా, వాటిని రిమూవ్ చేస్తుంది. నెంబర్ ఆఫ్ లైన్స్ని కౌంట్ చేస్తుంది. సోర్స్ కోడ్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయో అది కౌంట్ చేసుకుంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏమన్నా ఎర్రర్స్ ఫస్ట్ ఇట్ జనరేట్స్ ది సింబల్ టేబుల్ టు స్టోర్ ది టోకెన్ ఐడెంటిఫైయర్స్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ ఏమన్నా ఎర్రర్ వచ్చినాయి అనుకో ఇట్ డిటెక్ట్స్ ది ఎర్రర్ అలాంగ్ విత్ ది లైన్ నెంబర్ అండ్ కాలమ్ నెంబర్. ఓకే, లైన్ నెంబర్ అండ్ కాలమ్ నెంబర్తో చేస్తుంది. ఇది ఫంక్షన్స్ ఆఫ్ ది లెక్సికల్ అనలైజర్. సో లెట్స్ మూవ్ ఫర్ ది సపరేషన్ ఎట్లా చేసాము అంటే సో 3 స్టెప్స్ యూజ్ చేస్తాం సపరేషన్కి. సో హౌ అంటే ఎలా అంటే ఇప్పుడు ఫస్ట్ మనం ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీని బట్టి దాన్ని సపరేట్ చేస్తాము. అండ్ నెక్స్ట్ సింప్లిఫై ది డిజైన్ని బట్టి సపరేట్ చేస్తాము. అండ్ ఎన్హాన్స్ ది ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కంపైలర్. ఇవన్నీ కూడా కంపైలర్ని బేస్ చేసుకొని మనం సపరేషన్ అనేది పర్ఫామ్ చేస్తాం. సో ఇక్కడ టోకెన్స్ అంటే ఏంటిది అంటే ఇట్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ టోకెన్ నేమ్ అలాంగ్ విత్ ద అట్రిబ్యూట్ వాల్యూ. ఓకే, టోకెన్ నేమ్స్ అలాంగ్ విత్ ది అట్రిబ్యూట్ వాల్యూ ఈజ్ కాల్డ్ టోకెన్స్. నెక్స్ట్ లెక్సిమ్స్ అంటే ఏంటంటే ప్రతి ఒక్కటి ఏదైతే మనము ఇన్పుట్ స్ట్రింగ్లో ఇస్తాం కదా ఆ ప్రతి ఒక్క క్యారెక్టర్ అనేది టోకెన్ అవుతుంది. సో ప్యాటర్న్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ప్యాటర్న్ అంటే ఏంటంటే ఇట్ ఈజ్ ఎ సెట్ ఆఫ్ పాసిబుల్ స్ట్రింగ్స్ ఫర్ ఏ టోకెన్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై వాల్యూ. అంటే టోకెన్ వచ్చిన వాల్యూని మనం దాన్ని ప్యాటర్న్లో డిస్ప్లే చేస్తాం. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ది టోకెన్స్, లెక్సిమ్స్ అండ్ ప్యాటర్న్స్. సో నెక్స్ట్ లెక్సికల్ ఎర్రర్స్ అనేటివి ఏ టైప్ ఉండొచ్చు అంటే స్పెల్లింగ్ ఎర్రర్స్ ఉండొచ్చు. ఫస్ట్ లైక్ నేను డూ ప్లేస్లో డిఐ అని రాసిన, సో హియర్ ఏమంటారు స్పెల్లింగ్ అనేది అక్కర్ అయింది. నెక్స్ట్ స్ట్రింగ్ ఎర్రర్ కావచ్చు. స్ట్రింగ్ ఎర్రర్ లైక్ నేను ప్రింట్ ఎఫ్ అనేది ఇచ్చిన, సో నేను ఇక్కడ ప్రింట్ ఎఫ్ ఇచ్చిన, పైన నేను డబల్ కొటేషన్ ఇవ్వడం మర్చిపోయినా, బట్ ఐ హ్యావ్ క్లోజ్ కాలన్ అనేది ఇచ్చేసిన. సో ఇక్కడ స్ట్రింగ్ అనేది ఏమవుతుంది, మిస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రింగ్ ఎర్రర్. ఇంకొకటి వచ్చేసి ఇల్లీగల్ క్యారెక్టర్. ఓకే, ఇల్లీగల్ క్యారెక్టర్ ఎట్లా అంటే లైక్ నేను ఇదంతా రాసి కాలన్ ఇచ్చి సో ఇక్కడ డాలర్ అనేది ప్లేస్ చేసిన, సో ఇల్లీగల్ క్యారెక్టర్ అయిపోయింది. సో ఇట్లా ఇవనేటివి మనం ఫేస్ చేసే ఎర్రర్స్. ఇవనేటివి ఓవర్కమ్ ఎట్లా చేయొచ్చు అంటే బై డిలీటింగ్ ది క్యారెక్టర్, ఇన్పుటింగ్ ది మిస్సింగ్ క్యారెక్టర్, రీప్లేసింగ్ ది వన్ క్యారెక్టర్ బై అదర్ క్యారెక్టర్. నెక్స్ట్ వన్ ఇంకొకటి వచ్చేసి బై రీప్లేసింగ్ టూ అడ్జసెంట్. సో ఇట్లా మనం దీన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ కూడా అయిపోయింది. సో లెట్స్ మూవ్ ఫర్ ది థర్డ్ టాపిక్ వచ్చేసి ఇన్పుట్ బఫరింగ్ అంటే ఏంటి, లెట్స్ సీ హియర్. ఇన్పుట్ బఫరింగ్. సో బఫరింగ్ సో లెక్సికల్ అనలైజర్స్ అనేటివి 2 పాయింటర్స్ని ప్రొవైడ్ చేస్తుంది. సో ఆ 2 పాయింటర్స్ వచ్చేసి ఒకటి లెక్సిమ్ బిగిన్ పాయింటర్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఫార్వర్డ్ పాయింటర్.
సో ఇక్కడ లెగ్జిమ్ బిగిన్ పాయింటర్ అనేది క్యారెక్టర్ స్టార్టింగ్ ఆఫ్ ఏ క్యారెక్టర్ కాడ మనం దీన్ని యూజ్ చేస్తాము. ఇక్కడ ఫార్వర్డ్ పాయింటర్ అనేది క్యారెక్టర్ బై క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటూ ఆ స్ట్రింగ్ మొత్తం కంప్లీట్ చేస్తాం, అంటే ఏ స్టెప్ ఫార్వర్డ్ వెళ్తుంది. సో ఇప్పుడు లెటర్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ హియర్. సో నేను ఇక్కడ ఇంట్ మెయిన్ లెఫ్ట్ parenthesis రైట్ parenthesis స్పేస్ కర్లీ బ్రేసెస్ ఇచ్చిన. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ లెక్సికల్ ఏదైతే లెగ్జిమ్ బిగిన్ పాయింటర్ ఉందో ఆ లెగ్జిమ్ బిగిన్ పాయింటర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది లెగ్జిమ్ కాడ పెడతాం. సో లెగ్జిమ్ బిగిన్ పాయింటర్ ఇది. సో లెగ్జిమ్ బిగిన్ పాయింటర్ అండ్ ఫార్వర్డ్ పాయింటర్ ఏదైతే ఉందో ఆ ఫార్వర్డ్ పాయింటర్ కూడా ఐ కాడ ప్లేస్ చేస్తాం. సో ఎప్పుడైతే ఈ ఫార్వర్డ్ బిగిన్ పాయింటర్ ఐ అనే క్యారెక్టర్ని రీడ్ చేసిన తర్వాత అది టోకెన్లో స్టోర్ అయిన తర్వాత ఇట్ విల్ బి మూవింగ్ టు ది నెక్స్ట్ క్యారెక్టర్. ఫార్వర్డ్ పాయింటర్ అనేది నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తుంది. సో ఇట్లా క్యారెక్టర్ బై క్యారెక్టర్ రీడ్ చేసుకుంటూ వెన్ ఇట్స్ రీచ్ ఫర్ ది బ్లాంక్ స్పేస్ అప్పుడు ఏమవుతుంది అంటే దట్ ఐడెంటిఫైస్ ఇట్ ఈజ్ ఎ ఎండ్ ఆఫ్ ది లెగ్జిమ్. అప్పుడు అది ఏమనుకుంటుంది అంటే అదొక లాస్ట్ ఎండ్ ఆఫ్ ది లెగ్జిమ్ కాడికి వచ్చినామని అనుకొని సో ఈ లెగ్జిమ్ బిగిన్ పాయింటర్ ఏదైతే ఉందో అది మెయిన్ కాడ స్టార్ట్ అవుతుంది మళ్ళీ. ఓకే, సో ఇట్లా క్యారెక్టర్ బై క్యారెక్టర్ని రీడ్ చేసుకుంటే ఇన్పుట్ స్ట్రింగ్ మొత్తం రీడ్ చేసుకుంటారు. సో దిస్ ఈజ్ ఇన్పుట్ బఫరింగ్. సో ఇక్కడ మనకి లైక్ 2 స్కీమ్స్ ఉన్నాయి. ఇన్పుట్ బఫరింగ్లో వచ్చేసి 2 స్కీమ్స్ ఉన్నాయి. ఎందుకు 2 స్కీమ్స్ ఉన్నాయో లెట్స్ డిస్కస్. సో ఫస్ట్ వచ్చేసి 1 బఫరింగ్ స్కీమ్, 1 బఫర్ స్కీమ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి 2 బఫర్ స్కీమ్. సో ఈ 1 బఫర్ స్కీమ్లో ఏం చేస్తామంటే జస్ట్ విల్ బీ టేకింగ్ ఓన్లీ 1 బఫర్. ఇక్కడ ఓన్లీ ఇన్పుట్ స్ట్రింగ్ అనేది ఒకటే తీసుకుంటాము. సో ఇప్పుడు లెటర్స్ అజ్యూమ్ మనం అనుకున్న క్యారెక్టర్స్ అనేటివి ఇలా స్టోర్ అయ్యేటివి టోటల్ 100 అనుకుందాం. ఇన్పుట్ స్ట్రింగ్ లెంత్ అనేది 100. నెక్స్ట్ ఇక్కడ నేను క్యారెక్టర్స్ అనేటివి లైక్ 500 అనుకుంటున్నా. సో ఐ వాంట్ టు ఇన్సర్ట్ దిస్ 500 ఇన్ దిస్ స్ట్రింగ్. నేను ఇప్పుడు అది ఇన్సర్ట్ చేయాలనుకుంటే నేను ఏం చేస్తా, 1 to 100 అనేది ఫస్ట్ స్టోర్ అవుతాయి. అగైన్ 101 to 200 అనేది మళ్ళీ స్టోర్ అవుతాయి. 201 to 300. సో అగైన్ 300 to 400, 401 to 500. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఏదైతే ప్లేస్ చేసిన క్యారెక్టర్ ఉంటుందో దాంట్లోనే మళ్ళీ మనం స్టోర్ చేస్తున్నాం వాల్యూని. మళ్ళీ స్టోర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే ఓవర్ రైడింగ్ అవుతుంది. సో ఓవర్కమ్ దిస్ ఓవర్ రైడింగ్ మనం ఏం చేస్తున్నాం, వీఆర్ యూజింగ్ దిస్ ఇన్పుట్ బఫరింగ్, 2 ఇన్పుట్ బఫరింగ్ స్కీమ్. ఇక్కడ ఏం చేస్తామంటే లైక్ 2 ఇన్పుట్ స్ట్రింగ్స్ తీసుకుంటాము. సేమ్ 500 క్యారెక్టర్స్ అజ్యూమ్ చేసుకుందాం. సో 500 క్యారెక్టర్స్ అజ్యూమ్ చేసుకున్నప్పుడు సో ఇక్కడ ఏమవుతుంది అంటే ఫస్ట్ ఇక్కడ ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. స్పెషల్ క్యారెక్టర్ అనేది ఈఓఎఫ్ స్టాండ్స్ ఫర్ ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ఎండ్ ఆఫ్ ది ఫంక్షన్. సో ఇప్పుడు ఏమైంది, లెగ్జిమ్ బిగిన్ పాయింటర్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఉంది అండ్ ఫార్వర్డ్ పాయింటర్ ఇక్కడ ఉంది. సో ఇక్కడ ఇది ఐడెంటిఫై. సో ఎప్పుడైతే ఇవన్నీ క్యారెక్టర్స్ అనేటివి ఇది రీడ్ చేసింది అనుకో, వెన్ దిస్ ఫార్వర్డ్ పాయింటర్ ఈస్ కమింగ్ టు దిస్ పాయింట్ అప్పుడు అది ఏమనుకుంటుంది అంటే ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది లెగ్జిమ్ అనేది ఎండ్ అయిపోయింది అనుకొని ద లెగ్జిమ్ బిగిన్ పాయింటర్ విల్ బీ అట్ ది సెకండ్ బఫర్. ఓకే, సో సెకండ్ బఫర్ ఇక్కడ ఏమవుతుంది అంటే ఓవర్ రైడింగ్ కంపేర్ టు దట్ ఇక్కడ ఓవర్ రైడింగ్ అనేది చాలా తక్కువగా అవుతుంది. సో ఇప్పుడు మనం ఒకసారి ప్రోగ్రామ్ లెక్క చూసుకుంటే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇఫ్ ఏంది ఈ ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ బఫర్ కార్డ్ ఉంది. సో ఎండ్ ఆఫ్ ది ఫస్ట్ బఫర్ కార్డ్ ఉంటే ఇక్కడ నేనేం రాసుకుంటున్నా, ఫార్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు సెకండ్ బఫర్. సో ఫార్వర్డ్ అనేది ఇక్కడ బిగిన్ అవుతుంది, బిగినింగ్ ఆఫ్ ది సెకండ్ బఫర్, రీఫిల్ సెకండ్ బఫర్. సో రీఫిల్ సెకండ్ బఫర్ అంటాం. సో అదే ఇప్పుడు ఒకవేళ ఈ ఫార్వర్డ్ పాయింటర్ అనేది ఈఓఎఫ్ ఆఫ్ సెకండ్ బఫర్ కార్డు ఉంటే సో ఫార్వర్డ్ ఈజ్ ఈక్వల్స్ టు బిగినింగ్ ఆఫ్ ఫస్ట్ బఫర్. సో ఫస్ట్ బఫర్ కార్డు ఉండాలి. సో రీఫిల్ ది ఫస్ట్ బఫర్ ఇక్కడ. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ ది ఇన్పుట్ బఫరింగ్.
సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మన ఫోర్త్ టాపిక్ వచ్చేసి ద లెక్సికల్ అనలైజర్. జనరేటర్ లెక్స్. సో లెక్సికల్ అనలైజర్ అనేది లెక్స్ని జనరేట్ చేయడం. సో లెట్స్ సీ నౌ. సో ఇక్కడ లెక్సికల్ అనలైజర్ అనేది ఇప్పుడు లెక్స్ అనుకున్నాం కదా. సో లెక్స్ అనేది ఏంటిదంటే అది ఒక టూల్ అండ్ లాంగ్వేజ్ అని అనుకోవచ్చు. టూల్ అండ్ లాంగ్వేజ్ ఎందుకు అంటే ఇది దేనికి యూజ్ చేసామంటే టు జనరేట్ దిస్ లెక్సికల్ అనలైజర్. లెక్సికల్ అనలైజర్ని జనరేట్ చేయడానికి మనం ఈ లెక్స్ అనేది వాడుతున్నాము. సో లెట్ అస్ సీ విత్ ఏ సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేను సోర్స్ కోడ్ అనేది నేను ఇక్కడ లెక్స్ కంపైలర్కి ఇచ్చిన. సో నేను లెక్స్ కంపైలర్కి ఇస్తే నాకు అవుట్పుట్ వచ్చేసి lex.yy.c అనేది వచ్చింది. సి అనేది ఎందుకు వచ్చిందంటే నేను సి ప్రోగ్రామ్తో యూజ్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు lex.yy.c వచ్చింది. నేను ఇదేం చేస్తున్నా, ఈ lex.yy. ఏదైతే ఉందో నేను దాన్ని ఇన్పుట్ లెక్క సి కంపైలర్కి ఇస్తున్నా. నాకు అవుట్పుట్ అనేది a.out అనేది వస్తుంది. a.out అనేది మన లెక్సికల్ అనలైజర్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఒక ఇన్పుట్ స్ట్రీమ్ అనేది ఈ a.out అనేది ఇస్తే నాకు ఏమవుతుంది, ఏ స్ట్రీమ్ ఆఫ్ టోకెన్స్ అనేది ప్రొవైడ్ అవుతాయి. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు క్రియేట్ ఆర్ జనరేట్ ది లెక్స్. ఓకే, సో ఇప్పుడు ఈ లెక్సికల్ అనలైజర్ ఏవైతే ఉన్నాయో టు జనరేట్ లెక్స్ మనకి 3 సెక్షన్స్ ఉన్నాయి. 3 సెక్షన్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డిక్లరేషన్, సెకండ్ వన్ ట్రాన్స్లేషన్ రూల్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఆక్సిలరీ ఫంక్షన్. ఓకే, ఇది ఇప్పుడు డిక్లరేషన్, ట్రాన్సిషన్ రూల్స్ అండ్ ఆక్సిలరీ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 మనం ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేయాలంటే ఈ ఫార్మాట్తో ఫాలో అవుతాం. సో ఇప్పుడు డిక్లరేషన్ అంటే ఏం లేదు. సో డిక్లరేషన్ మేబీ లెటర్స్ ఆర్ డిజిట్స్. ఓకే, డిజిట్స్. ఇక్కడ మనం ఎప్పుడైతే మనం ట్రాన్స్లేషన్ రూల్స్ అనేది పర్ఫామ్ చేస్తున్నామో ఇట్ షుడ్ బి స్టార్ట్ విత్ 2 percentiles and it should be end with 2 percentiles. సో ఇన్ బిట్వీన్ మనం ఏం రాయాలనుకుంటున్నామో ఈ బిట్వీన్లోనే రాయాలా. సో ఇది లెక్సికల్ అనలైజర్ ఆక్సిలరీ ఫంక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే ఆక్సిలరీ ఫంక్షన్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ని డిఫైన్ చేస్తుంది ఏదైతే మనం దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నామో దీంట్లో. సో దాట్ విల్ బి ఏం చేస్తుంది, ప్రతి ఒక్కదాన్ని డిఫైన్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఒక ప్రోగ్రామ్ రాద్దాం దీనికి, లెక్సికల్ అనలైజర్కి ఒక ప్రోగ్రామ్ ఫర్ రికగ్నైజేషన్ ఆఫ్ నెంబర్స్. ఓకే, లెటర్స్, నెంబర్స్, కీవర్డ్స్ అండ్ ఇంకా రిలేషనల్ ఆపరేటర్స్. సో దీనికి ఒక ప్రోగ్రామ్ రాద్దాం మనం. సో ఇప్పుడు నేను పర్సెంటైల్ అనేది ఓపెన్ చేసుకొని నేను ఏమంటున్నా అంటే లెక్స్ ప్రోగ్రామ్ నేను క్రియేట్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, లెక్స్ ప్రోగ్రామ్ క్రియేటింగ్ టు ఫర్ రికగ్నైజింగ్ దిస్ వన్, అంటే ఫర్ రికగ్నైజింగ్ ది టోకెన్స్ కోసం. సో ఇది కమెంట్ కాబట్టి ఇదేం ఎగ్జిక్యూట్ అవ్వదు. సో నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే దీన్ని క్లోజ్ చేసుకొని డిక్లరేషన్ ఇచ్చుకుంటాం. డిక్లరేషన్ అనేది ఏంటివి, మనం ఇప్పుడు ఏమేమి వాడుతున్నాం, లెటర్స్ అంటే ఎక్కడ నుండి ఎక్కడికి, లోవర్ కేస్, అప్పర్ కేస్. ఓకే, నెక్స్ట్ డిజిట్స్ అంటే ఫ్రమ్ 0 to 9. అండ్ కీవర్డ్స్ వచ్చేసి మనం ఏమేమి వాడుతున్నాం, ఇఫ్, ఎల్స్ అండ్ సంథింగ్ ఎల్స్. ఓకే, ఇంకేమన్నా కానీ ఇంకా మనం రిలేషనల్ ఆపరేటర్స్ అనేటివి లెస్
less than equals to, greater than equals to, and so on. ఓకే, సో ఆన్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసాం, డిక్లరేషన్ అయిపోయింది మనది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ మనం ఏదైతే లెటర్స్ అని రాసుకున్నాం కదా, సో ఈ లెటర్స్ అనేటివి ఐడెంటిఫైయర్స్ లెక్క కూడా రాసుకోవచ్చు. మనం ఐడెంటిఫైయర్స్ అనేటివి వచ్చేసి లైక్ లెటర్ ఇంటూ లెటర్ బై డిజిట్ హోల్ స్టార్ లెక్క రాసుకోవచ్చు ఇక్కడ. ఓకే, అండ్ డిజిట్స్కి ఎట్లా రాసుకోవచ్చు మనం, డిజిట్ ప్లస్ డాట్ డిజిట్ ప్లస్ ఈ ఆఫ్ ప్లస్ ఆర్ మైనస్ క్వశ్చన్ మార్క్ డిజిట్ ప్లస్ అండ్ క్లోజ్ చేస్తాం. సో ఇట్లా మనం దీన్ని రాసుకోవచ్చు. ఇప్పుడు మనది ఏమైంది, డిక్లరేషన్ అనేది ఇచ్చినాము. డిక్లరేషన్ అనేది ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలా, మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయాలి. అంటే ట్రాన్సిషన్ రూల్స్ రాయాలి. ట్రాన్సిషన్ రూల్స్ రాయాలంటే మనం ఏం చేస్తాం, ఇట్ ఈజ్ ఓపెన్డ్ విత్ 2 పర్సెంటైల్స్. సో ఇప్పుడు నేను ఏమంటున్నా, ఐడి అనేది అంటే ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటివి, లెటర్స్ అండ్ డిజిట్స్ కదా. సో ఐడి అనేది ఒకవేళ ఐడి ప్రింట్ ఎస్ అని చెప్తున్నాం. ఇఫ్ ఇట్ ఈజ్ అన్ ఐడెంటిఫైయర్, ఒకవేళ అది ఐడెంటిఫైయర్ అయితే ప్రింట్ చేయమని చెప్తున్నాం. అది ప్రింట్ చేసి ఎక్కడ స్టోర్ చేసుకుంటాం, yy.text దాంట్లో మనం స్టోర్ చేసుకుంటాం. సో ఇట్లా ఐడెంటిఫైయర్స్కి రాసినాం. మనం ఇప్పుడు దేనికి రాయాలా, లెటర్స్కి అయిపోయింది. నెక్స్ట్ విల్ బి రైటింగ్ ఫర్ ది కీవర్డ్స్ గురించి రాద్దాం. కీవర్డ్స్ అంటే ఇప్పుడు మనం ఇఫ్ తీసుకుందాం. ఇఫ్ అనేది ఇక్కడ ప్రింట్ పర్సెంటైల్ ఎస్ ఈజ్ అండ్ ఇదేంటిది కీవర్డ్, ఏడ స్టోర్ అవుతుంది, yy.text దగ్గర ఇది స్టోర్ అవుతుంది. సో ఇట్లా మనం ప్రతి దానికి రాయాలి. ఇప్పుడు మనం దేనికి రాష్ట్రం, కీవర్డ్ అయిపోయింది. సో లెట్స్ మూవ్ ఫర్ రిలేషనల్ ఆపరేటర్. లెస్ దాన్ తీసుకుందాము. ఇప్పుడు ప్రింట్ ఎఫ్ పర్సెంటైల్ ఎస్ ఈజ్ అన్ రిలేషనల్ ఆపరేటర్ ఏడ స్టోర్ చేస్తాం, టెక్స్ట్లో. సో దిస్ ఈజ్ హౌ we are going to write. So end of the program. So if you want, you can include more keywords, include more relational operators also. So this is how we are going to generate the lex for lexical analyzer. So next mana topic ఏంటిది, recognition of a tokens. దీని ముందు but we have skipped that. We'll be writing now. Fifth topic వచ్చేసి రికగ్నైజేషన్ ఆఫ్ టోకెన్స్. సో రికగ్నైజేషన్ ఆఫ్ టోకెన్స్ మనం ఏమేం ఫైండ్ చేస్తామంటే, ఇవి చేయాలి అంటే ఫస్ట్ ఇవి ఎట్లా ఐడెంటిఫై చేస్తామంటే ఇవి ట్రాన్సిషన్ డయాగ్రామ్స్లో ఉండాలి. ఓకే, వీటికి ప్రతి ఒక్క దానికి మనం రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కూడా ఇస్తాము. లెట్స్ సీ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఐడెంటిఫై regular, so okay, recognition of identifiers. Next second one, recognition of delimiters. Delimiters is nothing but blank space. నెక్స్ట్ వచ్చేసి రిలేషన్షిప్ ఫర్ కీవర్డ్స్, రికగ్నైజేషన్ ఆఫ్ కీవర్డ్స్. నెక్స్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ రిలేషనల్ ఆపరేటర్స్. నెక్స్ట్ రికగ్నైజేషన్ ఆఫ్ రికగ్నైజేషన్ ఆఫ్ నెంబర్స్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ లెట్ us see ఫర్ ది రికగ్నైజేషన్ ఆఫ్ ఐడెంటిఫైయర్స్ చూద్దాము. ఐడెంటిఫైయర్స్ మనం ఎట్లా ఐడెంటిఫై చేస్తాం, లెటర్స్ ఫ్రమ్ లోవర్ కేస్ అండ్ అప్పర్ కేస్ చూసుకుంటాము. అండ్ డిజిట్స్ వచ్చేసి 0 to 9 తీసుకుంటాం, రైట్. సో ఇప్పుడు దీని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి ఎట్లా అంటే ఐడి విచ్ ఇంప్లైస్ లెటర్ ఇంటూ లెటర్ డిజిట్
హోల్ స్టార్. సో ఇట్లా దీన్ని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనేది ఇది. సో ఇప్పుడు నేను లైక్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ పాయింట్లో నేను ఏం చేస్తున్నా, జీరోకి లెటర్ అనేది ఇస్తున్నా. లెటర్ ఇస్తే ఇట్ విల్ బి గోయింగ్ ఫర్ ది ఫస్ట్ వన్ అంటే ఇట్ విల్ బి ది ఫైనల్ స్టేట్, బికాజ్ ఇది హోల్ స్టార్ ఉన్నప్పుడు సెల్ఫ్కి వెళ్తుంది అని మనకు తెలుసు. సో ఇప్పుడు నౌ ఇట్ విల్ బి letter by digit. Okay, this is how we are going to recognize the identifiers. Next one, recognition of delimiters. So దీని రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంటుందంటే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వచ్చేసి WS is nothing but word space of delimiter implies delimiter whole square. ఓకే, సో డిలిమిటర్ హోల్ స్క్వేర్ అంటే నేను ఇప్పుడు జీరో ఇచ్చినప్పుడు ఐఎమ్ గోయింగ్, ఎప్పుడైతే నేను డిలిమిటర్ అనేది అప్లై చేసినప్పుడు అది ఎటు వెళ్తుంది, 1లోకి వెళ్తుంది. సో 1 అండ్ హోల్ స్టార్ ఉంటే మనకు తెలుసు ఇట్ విల్ బీ ఏ సెల్ఫ్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు రికగ్నైజ్ ది డిలిమిటర్. నెక్స్ట్ వన్, రికగ్నైజేషన్ ఆఫ్ కీవర్డ్స్ ఎట్లా చేసాం, ఫర్, ఇఫ్, ఎల్స్, ఫర్. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా, జీరో నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. జీరో అనేది నేను ఐ ఇచ్చినప్పుడు దెన్ ఇట్ విల్ బి గోయింగ్ ఫర్ ది 1. హియర్ ఐఎమ్ గివింగ్, ఇక్కడ నేను జీరో ఇచ్చిన, జీరోకి నేను 1 అనే ఐ అనే వాల్యూ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ది ఫస్ట్ వన్. నెక్స్ట్ నేను ఎఫ్ అనేది ఇచ్చినప్పుడు ఇట్స్ గోయింగ్ టు ది అనదర్ స్టేట్, దాట్ విల్ బి ది ఫైనల్ స్టేట్. నెక్స్ట్ ఎల్స్కి చూద్దాం. ఈ అనేది నేను ఇచ్చిన, ఈ అనేది ఇస్తే ఆఫ్టర్ 2 విల్ బి గెటింగ్ 3, రైట్? 3కి వెళ్ళింది. దెన్ ఆఫ్టర్ నేను ఎల్ ఇస్తే 4కి వచ్చింది. అగైన్ నేను ఎస్ ఇస్తే 5కి వచ్చింది. అగైన్ నేను ఈ ఇస్తే నాకు 6కి వచ్చింది. దాట్ విల్ ది ఫైనల్ స్టేట్. 6 అనేది ఫైనల్ స్టేట్ అవుతుంది, రైట్? నెక్స్ట్ మనం ఫర్కి చూద్దాం. ఎఫ్ అనేది ఇచ్చినప్పుడు నేను 7th స్టేట్కి వచ్చిన. దెన్ ఆఫ్టర్ ఐ విల్ బి మూవింగ్, ఇఫ్ ఐ గివ్ 0 ఐ విల్ బి మూవింగ్ టు ది 8th స్టేట్. ఇఫ్ ఐ గివ్ ఫర్, then I will be moving to the last state, that is 9. Okay, this is how we are going to recognize for the if, else and for, that is keywords. Next one, recognition of రిలేషనల్ ఆపరేటర్స్ చూద్దాం. సో విల్ బి టేకింగ్ లెస్ నెంబర్స్, అంటే చాలా కూడా తీసుకోవచ్చు, బట్ మనం ఇప్పుడు కొన్నితో ట్రై చేద్దాం. గ్రేటర్ దెన్ తీసుకుంటున్నా, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు తీసుకుంటున్నా, లెస్ దెన్ తీసుకుంటున్నా, లెస్ దెన్ ఈక్వల్స్ టు తీసుకుంటున్నా. సో ఐఎమ్ టేకింగ్ 4 రిలేషనల్ ఆపరేటర్స్. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా నేను జీరోకి వెన్ ఐఎమ్ గివింగ్ లెస్ దెన్, ఇట్ ఈస్ మూవింగ్ టు ది ఫస్ట్ స్టేట్. ఓకే, ఫస్ట్ స్టేట్కి వెళ్ళింది. నేను ఎప్పుడైతే నేను ఈక్వల్స్ టు ఇస్తాను, ఇది లెస్ దెన్ ఈక్వల్స్ టు ఇస్తే నేను సెకండ్ స్టేట్కి వచ్చిన. దెన్ ఇట్ విల్ బి లైక్ రిలేషనల్ ఆపరేటర్ ఏడుంది, గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు GE. ఓకే, సో ఇక్కడ నుండి మనం అదర్ ఆపరేటర్స్ కూడా తీసుకోవచ్చు. అదర్ ఆపరేటర్స్ అప్పుడు ఏమవుతాం, ఫైనల్ స్టేట్ 3కి రీచ్ అవుతాం. అప్పుడు ఏమవుతుంది, రిలేషనల్ ఆపరేటర్స్ గ్రేటర్ దెన్. ఓకే, ఇప్పుడు మనం ఏం చూద్దాం, లెస్ దెన్ చూద్దాం. లెస్ దెన్ ఇచ్చిన, లెస్ దెన్కి ఇస్తే నేను ఏ స్టేట్కి వస్తా, 4 స్టేట్కి వస్తా. 4 అండ్ వెన్ ఐఎమ్ గివింగ్ ది లెస్ దెన్ ఈక్వల్స్ టు, ఐ విల్ బి మూవింగ్ టు ది 5th స్టేట్. ఓకే, దట్ విల్ బి మై ఫైనల్ స్టేట్. ఆర్ ఎల్స్ నేను ఇంకా అదర్ కూడా తీసుకోవాలనుకుంటే ఐ విల్ బి మూవింగ్ టు ది 6th స్టేట్, దట్ ఈజ్ ఆల్సో బికమ్ ది ఫైనల్ స్టేట్. ఇక్కడ దీన్ని ఏమొచ్చింది, R0 లెస్ దెన్ ఈక్వల్స్ టు వచ్చింది. ఇక్కడనేమో R0 లెస్ దెన్. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు రిప్రజెంట్ ది రికగ్నైజేషన్ ఆఫ్ ది టోకెన్స్. అంటే ప్రతిది కూడా మనం ట్రాన్సిషన్ డయాగ్రామ్లోనే రిప్రజెంటేషన్ అనేది చేస్తాం టోకెన్స్ని. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఫైనైట్ ఆటోమేటా. సో ఫైనైట్ ఆటోమేటా అంటే మనకు తెలుసు అది 5 ట్యూపుల్స్ ఉంటాయి. దాంట్లో 5 ట్యూపుల్స్ వచ్చేసి ఒకటి క్యూ, ఇంకొకటి సమ్మేషన్, డెల్టా Q0 అండ్ ఎఫ్ ఈజ్ ది ఫర్ ఫైనల్ స్టేట్. సో మనకు తెలుసు క్యూ అంటే ఏంది, ఇట్ ఈజ్ ఏ ఫైనైట్ సెట్ ఆఫ్ స్టేట్స్ని ఇండికేట్ చేస్తుంది. ఇదేమో ఇన్పుట్ స్ట్రింగ్స్, ఇన్పుట్ సింబల్స్ అనుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇదేమో ట్రాన్సిషన్ ఫంక్షన్. దిస్ వన్ విల్ బి ది ఇనీషియల్ అండ్ దిస్ వన్ విల్ బి ది ఫైనల్. ఇవి 5 ట్యూపుల్స్ మనకు ఉన్నాయి. సో మనం ఇప్పుడు లెట్స్ మూవ్ ఫస్ట్ ఏం చేయాలి, ఒక ఎగ్జాంపుల్ కన్సిడర్ చేద్దాము డైరెక్ట్గా. సో ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఇప్పుడు
వెన్ ఐఎమ్ గివింగ్ 0, సో Q0 తీసుకుందాము. సో ఐ విల్ బి డ్రాయింగ్ ది డయాగ్రామ్. సో మనకు తెలుసు 5 ట్యూబుల్స్ అవనేటివి Q, సమ్మేషన్, డెల్టా, Q0 అండ్ F ఇవనేటివి ఏమి ఇండికేట్ చేస్తాయో కూడా తెలుసు. సో మనం ఒక ఎగ్జాంపుల్కి వెళ్దాము. ఎగ్జాంపుల్ వచ్చేసి నేను ఫస్ట్ Q అనేది నేను లైక్ మనం స్టేట్స్ కదా, నేను ఏం చెప్తున్నా క్వశ్చన్ ఇది Q0, Q1, Q2 అనే 3 స్టేట్స్ కావాలి నాకు. అండ్ నేను ఇన్పుట్ కూడా ఇస్తున్నా. ఇన్పుట్ అనేది 0, 1 తీసుకుంటున్నా. నెక్స్ట్ Q0 అనేది నాకు ఇనిషియల్ స్టేట్ Q0 కావాలా అండ్ ఫైనల్ స్టేట్ వచ్చేసి Q2 కావాలా. సో వాట్ ఐ విల్ బి డూయింగ్ హియర్, నేను ఫస్ట్ దీనికి ఏం చేస్తున్నా, ట్రాన్సిషన్ డయాగ్రామ్ వేయాలి. ట్రాన్సిషన్ డయాగ్రామ్ ఎట్లా ఇస్తాము, ఫస్ట్ Q0ని కన్సిడర్ చేసుకుంటాము అండ్ లాస్ట్ Q2. సో హ్యాజ్ ఇట్ ఈస్ మెన్షన్ బిఫోర్. సో ఏదైతే మనం ఇనిషియల్ తీసుకుంటామో దానికి మనం యారోతోని రిప్రజెంట్ చేసుకుంటాము. సో ఇప్పుడు మనకి ఈ 0 అండ్ 1తోని పాసిబుల్ అయ్యేటివి ఏమేమి ఉంటాయి, 0, 0 కానీ 1, 1 కానీ 1, 0 అండ్ 0, 0 రైట్, సారీ 0, 1. సో ఇవన్నీ పాసిబుల్ అయితే మనకి. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే 0, 0 తీసుకుంటా, స్టార్టింగ్ 0 తీసుకొని నేను ఇక్కడ 0 అని సెల్ఫ్ ఇచ్చుకొని నేను నెక్స్ట్ ఇంకొక 0 ఇస్తా, ఐఎమ్ మూవింగ్ ఫర్ ది Q1 స్టేట్. ఓకే, ఇప్పుడు ఏమిద్దాం, 1, 0 తీసుకుందాం. 1, 0 తీసుకుంటే ఇప్పుడు నేను 1 అనేది ఇక్కడ ఇస్తే ఐ విల్ బి మూవింగ్ టు ది నెక్స్ట్ స్టేట్. 0 నేను ఇక్కడ ఇస్తా, నెక్స్ట్ 0, 1. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా, ఆల్రెడీ 0 ఉంది, 0 ఉంది. సో 0, 0 ఈజ్ ఇండికేటెడ్ హియర్. సో నేను నెక్స్ట్ ఏముంది 0, 1 కాబట్టి నేను 0 అనేది సెల్ఫ్ ఇక్కడనే ఇస్తున్నా అండ్ 1 కూడా ఇక్కడనే ఇస్తున్నా. నెక్స్ట్ 1, వెన్ ఐఎమ్ గివింగ్ 1 హియర్, నేను 1 అనేది 3 నుండి తీసుకుంటున్నా అండ్ ఆల్సో అది నేను మళ్ళీ 1 అనేది ఇక్కడ ఇస్తున్నా. సో దిస్ ఈజ్ ది ట్రాన్సిషన్ డయాగ్రామ్. సో ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలి, టేబుల్ కన్సిడర్ చేయాలి, ట్రాన్సిషన్ టేబుల్. మనకి ఇక్కడ ఏముంటాయి, స్టేట్స్ వేసుకోవాలి. స్టేట్స్ ఏమేమి ఉన్నాయి, వాల్యూస్ లైక్ 0 అండ్ 1. మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, Q0, Q1, Q2. సో Q0 నుండి మనం Q0 అనేది 0 ఇచ్చినప్పుడు ఎక్కడెక్కడికి వెళ్తుంది మనం చెక్ చేసుకోవాలి. Q0కి 0 ఇస్తే ఇట్ ఈస్ మూవింగ్ ఫర్ Q0 అండ్ Q1. ఓకే, నెక్స్ట్ Q0కి 1 ఇచ్చినప్పుడు అది ఎక్కడ మూవ్ అవుతుంది, Q1. నెక్స్ట్ Q1 when we are giving 0 it's moving to Q2 and when we are giving 1 it's moving to Q0. So same in the way Q0. ఓకే, Q2 అనేది నేను 0 ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది, Q2. అండ్ నెక్స్ట్ నేను 1 ఇచ్చినప్పుడు అది Q1. సో దిస్ ఈజ్ హౌ వీ విల్ బి రిప్రజెంటింగ్ ది ట్రాన్సిషన్ టేబుల్ ఆల్సో. దిస్ ఈజ్ అబౌట్ ది ఫైనైట్ ఆటోమేటా. లెట్స్ మూవ్ ఫర్ ది నెక్స్ట్ టాపిక్. ద నెక్స్ట్ టాపిక్ ఈస్, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఆటోమేటా. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ఆటోమేటా కన్సిడర్ చేయాలి అంటే మనకి ఫోర్ పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎన్ఎఫ్ఏని డిజైన్ చేసుకోవాలి విత్ ఎప్సిలాన్. ఓకే, నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కన్వర్ట్ ఎన్ఎఫ్ఏని మనము విత్ ఎప్సిలాన్ నుంచి వితౌట్ ఎప్సిలాన్కి చేయాలి. విత్ ఎప్సిలాన్ టు వితౌట్ ఎప్సిలాన్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత కన్వర్ట్ ఎన్ఎఫ్ఏ ఏదైతే ఉందో దాన్ని మనం డిఎఫ్ఏకి కన్వర్ట్ చేసుకోవాలి. అండ్ దాని తర్వాత మినిమైజ్ చేసుకోవాలి, మినిమైజేషన్ ఆఫ్ ది డిఎఫ్ఏని మినిమైజ్ చేయాలి. సో ఈ 4 స్టెప్స్ని బేసిక్గా తీసుకొని లెటర్స్ డూ విత్ అన్ ఎగ్జాంపుల్ హియర్. సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నా అంటే డిజైన్ ఏ డిఎఫ్ఏ ఫర్ ఏ గివెన్ ఎక్స్ప్రెషన్ 1 + 0 హోల్ స్టార్ అండ్ 0 0 + 1 1 అండ్ 0 + 1 హోల్ స్టార్. సో ఇట్లా ఇచ్చిన ఐ నీడ్ టు కన్స్ట్రక్ట్ ఫస్ట్. ఏం కన్స్ట్రక్ట్ చేసుకోవాలి, నేను ట్రాన్సిషన్ డయాగ్రామ్ చేయాలి. ట్రాన్సిషన్ డయాగ్రామ్ చేయాలంటే నేను Q0 తీసుకుంటున్నా, Q1 తీసుకుంటున్నా, Q3 అండ్ Q4. సో ఇవన్నీ తీసుకొని లైక్ వెన్ ఐ ఆమ్ గివింగ్ 1
ఇప్పుడు సెల్ఫ్ కాబట్టి ఇమ్మీడియట్లీ మనం ఏం వేసుకుంటాం 0,1 అనేది సెల్ఫ్ తీసుకుంటున్నాం. ఇంకొకటి వెన్ ఐఎమ్ గివింగ్ 0 ఇట్ ఈస్ గోయింగ్ టు Q1కి అండ్ ఇది ఇప్పుడు Q1కి నేను 0 ఇచ్చిన ఒక 0 అనేది ఇనిషియల్లో స్టార్ట్ చేసి ఐ వెంట్ టు Q1. నెక్స్ట్ ఇంకొక 0 ఇస్తే ఐ విల్ బి మూవింగ్ టు ది Q3 రైట్. ఇప్పుడు ఏమైంది, నేను ఇనిషియల్గా 1 అనేది ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా, 1 ఇస్తే నేను Q4కి వచ్చిన అండ్ అగైన్ ఇప్పుడు నేను ఇక్కడ కూడా 1 ఇస్తే ఐ మూవ్ టు Q3. సో ఇక్కడ కూడా లైక్ ఏం చెప్పినారు Q1 అంటే హోల్ స్టార్ ఉంది కాబట్టి Q1 సెల్ఫ్ తీసుకున్నాం. సో దీనికి మనం ట్రాన్సిషన్ టేబుల్ అనేది డ్రా చేయాలి. ఎట్లా డ్రా చేస్తాం, ఫస్ట్ ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఏమేమి తీసుకున్నాం లైక్ Q0, Q1, Q2, Q3 దిస్ ఇస్ Q2. ఓకే, నెక్స్ట్ వాల్యూస్ ఏమేమి తీసుకున్నాం 0 and 1. సో Q0 ఇచ్చినప్పుడు ఎక్కడికి వెళ్తుంది Q0, ఇంకొకటి Q1 అండ్ ఇన్ ద సేమ్ వే 1 ఇచ్చినప్పుడు Q2కి వస్తుంది. సో వెన్ వీఆర్ గివింగ్ Q1కి మనం ఎప్పుడైతే 0 అనేది ఇస్తే దాట్ ఈస్ మూవింగ్ టు ది Q3. నెక్స్ట్ అగైన్ ఇట్ ఈస్ నాట్ మూవింగ్ ఎనీవేర్, 1 అనేది మనం ఇక్కడ ఎట్లా కాబట్టి విల్ బి రిప్రజెంటింగ్ బై పై. ఓకే, నెక్స్ట్ ఇక్కడ Q2 అనేది 0 నుండి ఎక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, సో ఇట్ ఈస్ ఆల్సో బి పై. నెక్స్ట్ Q1 ఇచ్చినప్పుడు Q3కి అనేది మూవ్ అవుతుంది. నెక్స్ట్ Q3 అనేది సెల్ఫ్ మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ హౌ విల్ బి గోయింగ్ టు రిప్రజెంట్ ది ట్రాన్సిషన్ టేబుల్. సో ఇప్పుడు మనం దీనికి ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాద్దాము. ట్రాన్సిషన్ ఫంక్షన్స్ రాయాలి. ట్రాన్సిషన్ ఫంక్షన్స్ ఎట్లా రాస్తాము అంటే లైక్ ఫస్ట్ మనం ట్రాన్సిషన్ ఆఫ్ Q0 అనేది Q0, Q1 వెన్ ఇట్ ఈస్ మూవింగ్ విత్ 0 వాల్యూ తీసుకుంటే ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది లెట్స్ సీ. ఓకే, 0 ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది Q0, Q1, Q3. ఓకే, నెక్స్ట్ 1 Q0, Q1కి మనం 1 ఇస్తే ఎటు మూవ్ అవుతుంది చూడాలి. 1 ఇచ్చినప్పుడు జస్ట్ Q0, ఇట్స్ Q0, సారీ ఇట్స్ నాట్ Q2, Q0. నెక్స్ట్ Q0, Q2 చూడాలి. Q0, 0 ఇచ్చినప్పుడు ఎక్కడ వెళ్తుంది జస్ట్ Q0, Q1. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఆఫ్ Q0, Q2 1 దెన్ Q3 Q0, Q3. ఇట్లా మనం ట్రాన్సిషన్ ఫంక్షన్స్ అనేవి ప్రతి ఒక్క వాల్యూకి రాసుకోవాలా. సో దిస్ ఈజ్ హౌ వీఆర్ గోయింగ్ టు డూ ది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ టు ది ఆటోమేటా. మినిమైజింగ్ విల్ బి సేయింగ్ ఇన్ మినిమైజింగ్ అనేది ఇంకొక టాపిక్ ఉంది. సో అది మనం బ్రీఫ్గా అర్థం చేసుకుంటే దాంట్లో మనకి ఈజీగా అర్థమైపోతుంది. సో ద లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ ఇన్ యూనిట్ 1 ఈజ్ ఆప్టిమైజేషన్ ఆఫ్ DFA based on pattern matches. ఓకే, సో ఇది అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫస్ట్ యూనిట్. సో దీన్ని ఎట్లా చేసాం లెట్ us see. సో ఇప్పుడు మనం మినిమైజేషన్ చేయాలి ఆర్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నా కూడా మనం దీంట్లో కొన్ని స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ ఫాలో కావాలి. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కన్స్ట్రక్ట్ చేయాలి. సింటాక్స్ ట్రీ ఏదైతే ఉందో కన్స్ట్రక్ట్ సింటాక్స్ ట్రీ. నెక్స్ట్ వన్ జస్ట్ ఏ సెకండ్ కన్స్ట్రక్ట్ సింబల్ టేబుల్. దాని తర్వాత నెంబర్ ఇవ్వాలా. లెఫ్ట్ నోట్స్ ఏవైతే ఉంటాయో లీఫ్ నోట్స్ ఏవైతే ఉంటాయో వాటికి నెంబరింగ్ చేయాలి. నెక్స్ట్ మనం నల్లెబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఫోర్త్ మనం ఫస్ట్ పోస్ట్ అండ్ ఫిఫ్త్ లాస్ట్ పోస్ట్, సిక్స్త్ ఫాలో పోస్ట్, ఇవన్నిటివి ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి లెట్ us see. సో ఇంకొకటి వచ్చేసి n అనేది ఒకవేళ డాట్ ఉందనుకో దెన్ ఫస్ట్ పోస్ట్ ఏదైతే ఉంటుందో ఆఫ్ C2 అనేది లాస్ట్ పోస్ట్ ఆఫ్ C1 అవుతుంది. లాస్ట్ పోస్ట్ ఆఫ్ C1. సో నెక్స్ట్
n అనేది ఒకవేళ ఇంటూ ఉంది అనుకో, దెన్ ఫస్ట్ పోస్ట్ ఆఫ్ n అనేది లాస్ట్ పోస్ట్ ఆఫ్ n అవుతుంది. సో లెట్ us see with an example here. నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ తీసుకుంటున్నా. సో ఐఎమ్ ఎట్లా అంటే a/b⁴n ab. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇనీషియల్ బేస్ లెక్క ab అనేది బేస్ తీసుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, బై అనేది డివైడ్ అయింది కాబట్టి బై తీసుకున్నా. సో ఈ రెండింటి తర్వాత మనకు ఉన్నది ఏంది, స్టార్ కాబట్టి స్టార్ ఇక్కడ తీసుకున్నా. స్టార్ తర్వాత మనకు ఉన్నది ఏంది, ఏ. సో స్టార్ నుండి మనం కన్కాటినేషన్ తీసుకుంటాము. కన్కాటినేషన్ తీసుకొని ఇక్కడ ఏ అనేది ఇస్తాము. సో నెక్స్ట్ బి అండ్ లాస్ట్ ఫైనల్ మనకి హ్యాష్ అనేది తీసుకుంటాము. సో దీస్ ఆర్ కాల్డ్ ది లీఫ్ నోడ్స్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏముంది మనకి, నెంబరింగ్. సెకండ్ స్టెప్ నెంబరింగ్. సో సెకండ్ స్టెప్ నెంబరింగ్ టు ది లీఫ్ నోట్స్ అంటే 1 2 3 4 5. సో వీటికి నెంబరింగ్ వేస్తాం. దాని తర్వాత ఏం చేయాలి, నల్లబుల్ ఫైండ్ అవుట్ చేయాలి. మనం నల్లబుల్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే మన దగ్గర ఫార్ములాస్ ఉన్నాయి. సో లెట్ us see ఫార్ములాస్. జస్ట్ ఎ సెకండ్. సో ఇప్పుడు ఒకవేళ నల్లబుల్ అయ్యిందనుకో, ఇఫ్ ఈక్వేషన్ అనేది అవైలబుల్ అయ్యి ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దెన్ విల్ బి ట్రూ అని పెడతాము. లేదా ఐ అనే వాల్యూ ఉందనుకో ఇట్ విల్ బి ఫాల్స్. సో మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటీజరే ఉంది, రైట్? ఇంటీజరే ఉంది కాబట్టి మనం ఏం చేస్తాం, దిస్ విల్ బి ది ఫాల్స్. సేమ్ హియర్ ఆల్సో ఫాల్స్. సో ప్రతి ఒక్కదానికి ఫాల్స్. సో హియర్ ఆల్సో ఇంటీజర్ ఫాల్స్, హియర్ ఆల్సో ఇంటీజర్ ఫాల్స్, హియర్ ఆల్సో ఇంటీజర్ ఫాల్స్. ఓకే, వీటికి ఫాల్స్ అని పెట్టుకున్నాం. నెక్స్ట్ మనం ఇక్కడ డివిజన్ ఉంది. సో లెట్ us see. డివిజన్ అనేది C1 అండ్ C2 అయింది అనుకో, ఇది ఫాల్స్ అయిపోతుంది. ఓకే, సో ఇది కూడా C1 అండ్ C2 ఇది ఫాల్స్ అయిపోయింది. ఈ రెండు ఫాల్స్ ఉంటే ఇది ఫాల్స్ అయిపోతుంది. నెక్స్ట్ వన్, ఇప్పుడు నోడ్ అనేది C1 ఉంది అనుకో, ఇట్ విల్ బి ట్రూ. సో దిస్ విల్ బి ట్రూ. సేమ్ ఫర్ డాట్ ఆల్సో వాట్ హ్యాపెన్స్, ఇది సేమ్ నల్లబుల్ ఏదైతే ఉందో, సో నల్లబుల్ ఆఫ్ కన్కాటినేషన్ ఆల్సో ఫాల్స్. సో ఫాల్స్. సో థర్డ్ స్టెప్ కూడా అయిపోయింది. మనం ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ పోస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ పోస్ట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, లైక్ ఫస్ట్ పోస్ట్ అంటే మనం ఏవైతే ఇక్కడ ఫస్ట్ వాల్యూస్ ఇచ్చుకున్నామో దాట్ విల్ బి ఫస్ట్ పోస్ట్ ఇన్ ద సెన్స్ నథింగ్ బట్ ఏవైతే ఈ వాల్యూస్ ఉన్నాయో మనం ఫస్ట్ సైడ్ వేసుకుంటాము. ఓకే, ఫస్ట్ పొజిషన్లో వేసుకుంటాం. సో లెట్ us see ఫార్ములా అండ్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ పోస్ట్ ఆఫ్ ఇంటీజర్ ఏదైతే ఉందో అది ఇంటీజరే రాసుకుంటాము. సో ఇక్కడ ఇంటూకి ఫస్ట్ పోస్ట్ ఆఫ్ C1 ఒకటి రాసుకుంటాము. నెక్స్ట్ ఈ రెండు కన్కాటినేట్ చేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ పోస్ట్ ఏముంది, దీనికి 1, ఇది అనేది ఏముంది 2. సో ఫస్ట్ పోస్ట్ అనేది మనం ఎప్పుడు లెఫ్ట్ సైడే రాసుకుంటాం వాల్యూస్కి. సో ఇక్కడ బైక్ ఏమనుకున్నాం, కన్కాటినేషన్ అంటే రెండు కూడా. సో C1 అండ్ C2 కాబట్టి మనం 1, 2 రెండు రాసుకుంటాము. సో నెక్స్ట్ స్టార్కి కూడా సేమ్ 2 రాసుకోవాలి. 1, 2 అంటే స్టార్కి ఉన్నది ఒకటే చైల్డ్ కాబట్టి చైల్డ్కి ఉన్న వాల్యూ ఏముందో ఇక్కడ మనం రాసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ లైక్ కన్కాటినేషన్కి ఏం రాసాము అంటే C1 అండ్ C2 రెండు ఇంక్లూడ్ చేసి రాసుకుంటాం. సో వాట్ విల్ హ్యాపెన్, 1, 2, 3. సో వీటికి కూడా 1, 2, 3, 1, 2, 3. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ పోస్ట్ రాసినాము. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ పోస్ట్ రాయాలి. లాస్ట్ పోస్ట్ ఎట్లా రాస్తాము అంటే మనం రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాము. లాస్ట్ పోస్ట్స్ అనేటివి రైట్ హ్యాండ్ సైడ్ రాస్తాము. సో ఇప్పుడు దీనికి ఫస్ట్ పోస్ట్ ఏముంది, 1 కాబట్టి 1 రాసినాం ఇక్కడ. సో దీనికి ఏముంది 2. నెక్స్ట్ ఇక్కడ ఏముంది, కన్కాట్ అంటే బై ఉన్నప్పుడు 2 చైల్డ్స్ని కంబైన్ చేసుకొని రాసుకుంటాం, 1, 2. సో నెక్స్ట్ వన్ వచ్చేసి సేమ్ దీనికి కూడా ఒకటే చైల్డ్ ఉంది కాబట్టి 1, 2 రాస్తాం. పైన నెక్స్ట్ చూసుకుంటే జస్ట్ విల్ బి రైటింగ్ ఫర్ ఓన్లీ చైల్డ్. ఇక్కడ ఏదైతే ఓన్లీ చైల్డ్ ఉందో దాందే రాస్తాము. అదేంటిది 3. సో దీనికి ఏంది 4.
అండ్ దిస్ వన్ 5. సో దిస్ ఈజ్ లాస్ట్ పోస్ట్ కూడా అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది, ఫాలో ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, ఇవి డాట్ ఉన్నప్పుడు ఫస్ట్ పోస్ట్ ఆఫ్ C2 అనేది లాస్ట్ పోస్ట్ ఆఫ్ C1 అవుతుంది, అండ్ స్టార్ ఉన్నప్పుడు ఫస్ట్ పోస్ట్ ఆఫ్ N ఏదైతే ఉంటుందో లాస్ట్ పోస్ట్ ఆఫ్ N అవుతుంది. లెట్స్ చెక్ ఇట్ అబౌట్ దాట్. ఇప్పుడు మనం అది ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ నోడ్ తీసుకోవాలా, నోడ్ ఇంకొకటి ఏంటిది ఫాలో అప్స్ తీసుకోవాలి. దాన్ని ఫాలో అప్స్ ఎట్లా తీసుకుంటామో లెట్స్ సీ. సో ఇప్పుడు మనకి ఎన్ని ఉన్నాయి టోటల్, 1 2 3 4 5, రైట్, 1 2 3 4 5. సో మనం 5 రాసుకుంటాం ఇక్కడ. నెక్స్ట్ వన్ ఫాలో అప్స్ ఎట్లా ఫాలో అయిందో చూసుకుంటాం. లైక్ డాట్ కాబట్టి జస్ట్ ఎ సెకండ్,